క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మనం ఇవ్వగల ఉత్తమమైన బహుమానం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒక వ్యక్తి తన స్నేహితుని పుట్టినరోజుకి మంచి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. ఆ స్నేహితుని సంతోషపరచాలంటే తనకి ఇష్టమైన బహుమానం ఇస్తేనే కదా. ఇష్టమైంది అంటే తనకు నచ్చేదిగా ఉండాలి, అతనికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఆశంతా ఆ బహుమతి తన స్నేహితుడిని సంతోషపరచడానికే కదా. మనమైతే ఏదైనా బహుమతి కొనే ముందు ఎన్నో ఆలోచనలతో వెతికి ఏ రీతిగా ఆలోచిస్తామో కదా. ఇదిలా ఉంటే మనలను బాగా ప్రేమించేవారు మనకి ఏదైనా బహుమతి ఇస్తే అది చిన్నదా పెద్దదా, దాని విలువ ఎంతో అని చూడం కదా. కొన్నిసార్లు విలువలేని కాగితంపై 3 విలువైన మాటలు రాసి బహుమానంగా ఇస్తే కూడా ప్రేమను వెదజల్లే ఆ మాటలు హృదయాన్ని హత్తుకుపోతాయి. ఆ బహుమానాల్లో ఇచ్చిన వారి ప్రేమను మనం చూస్తాం. అయితే క్రీస్తు మన కొరకు తన జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు. అంతకంటే మన జీవితానికి ఏం కావాలి చెప్పండి? సిలువలో క్రీస్తు పొందిన గాయాలను అనుభవించినప్పుడే ఆ గాయం విలువ తెలుస్తుంది. ఆ బహుమానం వెనక ఉన్న దేవుని ప్రేమ, ఆప్యాయత, అనురాగం అర్థమవుతుంది. దేవునికి మంచి బహుమానం ఇవ్వాలంటే ముందుగా ఆయన మనస్సు ఎరిగిన వారమైతేనే సాధ్యం. ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. ఆయన మనస్సును అర్థం చేసుకొని పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవడమే మనం ఆయనకిచ్చే అతి విలువైన బహుమానం. ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చక్కగా వ్రాయబడింది. మనం ప్రేమించే వారికి, స్నేహితులకు, బంధువులకు మనం ఇవ్వగల విలువైన బహుమానాలు ఎన్నో ఉంటే దేవునికి మనం ఇవ్వగల విలువైన బహుమానం మనమే అని గ్రహించాలి. దేవునికి కృతజ్ఞతతో, ప్రేమతో, వినయముతో, విధేయతతో, మనస్ఫూర్తితో మనల్ని మనం ఇచ్చేసుకుందామా? అట్టి మనస్సు ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.